మిషన్ భగీరథ మొత్తం ఫెయిల్ అయిపోయిందని, మిషన్ భగీరథలో అసలు నీళ్లే రావడం లేదు అని మాట్లాడారు. కానీ ఢిల్లీలో పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఫ్లోరైడ్ రహిత రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. స్వయంగా ప్రధానమంత్రి ఒక దశలో పార్లమెంట్లోనే మెచ్చుకున్నాడు. కేసీఆర్ ఎప్పుడు వచ్చినా మంచినీళ్ల గురించి సాగునీరు గురించి అడుగుతాడు తప్ప నన్ను ఏం అడగడు అనే విషయాన్ని లోక్సభలో ప్రధానమంత్రి గారే చెప్పిండ్రు ఒక సందర్భంలో. దీన్ని బట్టి ఇవాళ మిషన్ భగీరథ విషయంలో కూడా మీరు మోసమే చేసిండ్రు, అబద్దాలు ఆడిండ్రు మీరు. కేసీఆర్ ప్రతి ఇంటికి మిషన్ భగీరథతో నీళ్లు ఇచ్చిండ్రు. ఇవాళ నిన్న ముఖ్యమంత్రి అంటుండు మిషన్ భగీరథ ఇంజనీర్లను కూడా భాగస్వామ్యం చేసి మిషన్ భగీరథ లాగా 20 టీఎంసీలు హైదరాబాద్కు నీళ్లు తీసుకొని పోండి అంటాడు. నువ్వు మొన్నటిదాకా ఏం మాట్లాడినావు? మిషన్ భగీరథ ఫెయిల్ అన్నావు, కాళేశ్వరం కూలిపోయిందన్నావు, ఇప్పుడేమో ఆ కాళేశ్వరమే మంచి ముద్ద అంటున్నావు, ఇప్పుడేమో ఆ మిషన్ భగీరథనే మంచిగుంది దాని లెక్క హైదరాబాద్కు నీళ్లు తీసుకుపో అంటున్నావు. అంటే ఈ ముఖ్యమంత్రి అబద్దాల ముఖ్యమంత్రి, పూటకో మాట మాట్లాడతాడు. దేవుళ్ళ మీదనే ఒట్టు పెట్టి మోసం చేసినోడు ఇంకేం చేయడు చెప్పుండ్రి. దేవుణ్ణే మోసం చేసిన నువ్వు ప్రజల్ని మోసం చేయవా? నీకు అబద్దాలు లెక్కనా? అందుకే నీకు డాక్టరేట్ ఇవ్వాలని చెప్పి కూడా మేము రికమెండ్ చేస్తున్నాం. ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, ఈసారి 1,61,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి, ఇదంతా మా ఘనత, మా కాంగ్రెస్ పార్టీ గొప్పతనము అని మాట్లాడుతున్నారు. చెప్పుకోవడానికన్నా సిగ్గుండాలి. ఈ రాష్ట్రాన్ని పాలించింది 50 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ, 16 ఏండ్లు తెలుగుదేశం పార్టీ. ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇప్పుడున్నది కాంగ్రెస్, నిన్నటిదాకా ఉన్నది తెలుగుదేశం, గా 2 పార్టీలే కదా. 50 ఏండ్లు ఆ పార్టీ, 16 ఏండ్లు ఈ పార్టీ ఉంటే 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు ఈ రాష్ట్రంలో పండిన వడ్లు 30 లక్షల మెట్రిక్ టన్నులు, కేవలం 30 లక్షల మెట్రిక్ టన్నులు. కేసీఆర్ దిగిపోయేనాడు పండిన ఎంత? 1,54,00,000 మెట్రిక్ టన్నులు ఒక పంటకే చెప్తున్నాయి. 30 లక్షలు ఎక్కడ, 1,54,00,000 ఎక్కడ? మరి 56 ఏండ్లు మీరు పాలిస్తే 30 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లే ఎందుకు పండినాయి? ఎందుకు 30 లక్షలు మీరు దాటలేదు? 50 ఏండ్ల కాంగ్రెసు, 16 ఏండ్ల తెలుగుదేశం ఇద్దరు కలిపితే కూడా 30 లక్షలు దాటకపోతుంది కదా. మరి 10 ఏండ్లలోనే కేసీఆర్ గారు 1,56,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిందంటే అది కేసీఆర్ గొప్పతనమా, కాంగ్రెస్ గొప్పతనమా? కేసీఆర్ గారు మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేస్తే భూగర్భ జలాలు పెరిగినాయి, ప్రాజెక్టు కాలువలతోని చెరువులకు అనుసంధానం చేసిండ్రు, పెద్ద ఎత్తున చెక్ డ్యాంలు నిర్మాణం చేసిండ్రు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండ్రు, కొత్త ప్రాజెక్టులు పూర్తి చేసిండ్రు, కృష్ణా గోదావరి నదీ జలాలను తెలంగాణ భూభాగానికి మళ్లించారు, నీటి తీరువా రద్దు చేశారు, రైతు బంధు కింద ఎకరానికి 10,000 ఇచ్చారు, 1,00,000 కోట్ల రూపాయలతో విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి 24 గంటల మోటార్లు కాలని, ట్రాన్స్ఫార్మర్లు కాలని నాణ్యమైన కరెంట్ ఇచ్చారు. ఇవన్నీ కేసీఆర్ గారు చేయడం వల్ల 1,56,00,000 మెట్రిక్ టన్నుల పంట పండింది. మీరు చేసింది ఏమనుంటే చెప్పండి. కరెంట్ ఇచ్చింది కేసీఆర్, మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసింది కేసీఆర్, దేశంలో నగదు బదిలీ పథకం రైతులకు ప్రారంభించింది ఇదే జమ్మికుంటలో కేసీఆర్ గారు, ఇదే హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో ప్రారంభించారు. రైతులకు ఇవాళ మేం చేసినాం. ఆనాడు మీరు ప్రాజెక్టుల కింద చెరువులకు తూములు పెట్టడానికే మీరు అలో చేయలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అప్పటి కాంగ్రెస్ అయినా అప్పటి తెలుగుదేశం అయినా. అన్ని కాలువలకు తూములు పెట్టి చెరువులను ప్రాజెక్టుల కింద నింపిన ఘనత కేసీఆర్ గారిది. మీరు చేసింది ఏమో చేసిండ్రు. మీరు కూడా ఏం చేసిండ్రు అంటే 101 దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రుణమాఫీని ఎగ్గొట్టిండ్రు. కరోనా ఉన్న కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తే ఆ రైతు బంధు పథకాన్ని ఎగ్గొట్టారు. ఇంతకు మించి మీరు చేసింది ఏముంది రైతులకు? ఒక్క మంచి పని చెప్పండి మీరు రైతులకు. వరంగల్లో 9 హామీలు ఇచ్చారు రైతు డిక్లరేషన్ పెట్టి, 9 హామీల్లో ఒక్కటి అమలైందా అని నేను అడుగుతా ఉన్నా. రైతు కూలీలకు 12,000 అన్నారు ఇచ్చిండ్రా? కౌలు రైతులకు 15,000 అన్నారు ఇచ్చిండ్రా? రైతు భరోసా 15,000 అన్నారు ఇచ్చిండ్రా? 10 రకాల పంటలకు బోనస్ అన్నారు ఇచ్చారా? రుణమాఫీ మొదటి సంతకం మొదటి రోజే రుణమాఫీ చేస్తామన్నారు, చేశారా? అసలు రైతులకు ఇచ్చిన 9 హామీల్లో ఒక్క హామీ అమలైందా అని నేను అడుగుతున్నా. ఇంకా ఈ ఘనతకు ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ లో
వీళ్ళు ఏడాదైన సందర్భంగా 3 రోజుల పాటు రైతు వారోత్సవాలు జరుపుతారట. ఏం చెప్తావు రైతు వారోత్సవాల? మీకు అన్ని ఎగబెట్టినాం, మోసం చేసినాం, దేవుని మీద ఒట్టు పెట్టి మిమ్మల్ని ఆగం పట్టించినాం అని రైతు వారోత్సవాలు జరుపుతావా? 3 రోజుల పాటు రైతు వారోత్సవాలు జరుపుతారట వీళ్ళు మహబూబ్నగర్లో. వీళ్ళ ఏడాది పాలన గొప్పగా చేసిందట. రైతులకు ఏం చేసిండ్రు? మార్కెట్లో పోతే వడ్లు కొనే దిక్కు లేదు, పత్తి కొనే దిక్కు లేదు. మొన్న నేను ఖమ్మం పోతే 6,500కి మించి ఏ ఒక్క రైతుకు కూడా వాళ్ళకి పత్తికి డబ్బులు రావడం లేదు. 7,520 మద్దతు ధర ఉంటే యావరేజ్ ఖమ్మం మార్కెట్లో పత్తి రైతులకు లభించింది కేవలం 6,500. అంటే క్వింటల్ పత్తి మీద ప్రతి రైతు 1,000 రూపాయలు నష్టపోయిండు. నువ్వు చెప్పిందేమో 500 బోనస్, జరిగిందేమో 1,000 రూపాయలు తుట్టి. అంటే 1,500 రూపాయలు ఓ క్వింటల్ మీద పత్తి రైతులకు నువ్వు మోసం చేసినావు. వరి ధాన్యం 1,600కి 1,700కి అమ్ముకుంటున్నారు, 1,800కి అమ్ముకున్నారు బయట. సన్నాలకు బోనస్ అన్నావు, సన్నాలన్నీ కూడా ఎక్కడ కూడా బోనస్ వస్తున్న పరిస్థితి లేదు. నువ్వు చెప్పింది 46 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు కొంటామన్నావు. 46 కాదు కదా, 4 లక్షలు దాటలే ఇప్పటికీ. అంత కలిపితే 10,20 లక్షలు కూడా దాటట్లేదు. అంటే అన్ని విషయాల్లో రైతుల్ని మోసం చేసిండ్రు. అందుకే ఇలా మహారాష్ట్రలో కూడా వీళ్ళ మోసాలను గమనించిండ్రు. వీళ్ళ రైతు భరోసా బోగస్ అయిపోయింది, మహిళలకు 3,000 బోగస్ అయిపోయింది, రుణమాఫీ కాలేదు, పింఛన్ 4,000 రాలేదు. కనుకనే ఈరోజు మహారాష్ట్రలో మీకు ఘోరమైనటువంటి ఓటమి. ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి ప్రచారం చేసిండో, ఎక్కడెక్కడైతే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ప్రచారం చేసిండ్రో ఆడ మొత్తం కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపెట్టుకుపోయింది. సఫా 2-3 నెలల ముందు మంచుకుంటే వీళ్ళు పోకముందు కాంగ్రెస్ గెలుతుంది అన్నట్టు అన్నారు. ఎప్పుడైతే వీళ్ళు పోయినరో వీళ్ళ ముఖాలు యాదికొచ్చినాయి. వీళ్ళు తెలంగాణలో అన్ని ఎగబెట్టిరని. ఒక 3 నెలల కింద కాంగ్రెస్ మంచిగానే ఉంది, గెలుతుంది అన్నట్టుగా అందరు. ఆ కూటమి ఏది వీళ్ళ ఇండియా కూటమా ఇదో కూటమి, ఈ కూటమి మంచిగానే ఉంది, గెలుతుండొచ్చు, బాగా తగ్గఫర్ ఉంది అన్నారు. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులు ప్రచారానికి పోయినప్పటి నుంచి అది కిందికి పడ్డది కదా, లేసులేదు కదా. అందులో బార్డర్ ఏది తెలంగాణ బార్డర్లో వీళ్ళు ఎక్కువ తిరిగిరు. విదర్భ, మరట్వాడ ఆడ మొత్తం కుదిరిచిపెట్టుకపోయింది. వీళ్ళు ఏడైతే తిరిగినరో ఆడనే ఖతమైపోయింది. అంటే ఏది బిడ్డ, మీరు తెలంగాణలో మోసం చేసింది చాలదని ఇంకా మమ్మల్ని మోసం చేసేందుకు వచ్చిండ్రా అని ఆ ప్రజలు తెలివికి వచ్చిండ్రు, మంచిగా బుద్ధి చెప్పారు మీకు. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫైనల్ గా మహారాష్ట్ర ఓటమితోనైనా కళ్ళు తెరుగుండ్రి. ఇంకా మోసాలు, ఈ పిచ్చి పిచ్చి మాటలు, ఢిల్లీకి మూటలు కట్టుడు, ఈ పిచ్చి మాటలు మాట్లాడు బంద్ చేసి ప్రజలకు మా హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు వెంటనే అమలు చేయండి. 100 రోజులు కాదు, 350 రోజులు దాటింది. ఇప్పటికైనా ఇంకా మాయ మాటలు, బోగస్ మాటలు బంద్ పెట్టుండి 6 గ్యారెంటీలు వెంటనే అవ్వాతాతలకు 4,000 పింఛన్ పాత బకాయిలతో ఇయ్యాలి. చంద్రబాబు నాయుడు ఇయ్యాలి. ఇప్పుడు రాగానే పాత 3 నెలలు కలిపి మంచిగా 12,000 ఇచ్చిండు ఒకటేసారి. నువ్వు కూడా ఇప్పుడు నువ్వు కూడా 4,000 కాడికి 11 నెలలు దాటి 12 నెలలు వచ్చింది. అంటే ఒక్కొక్క మహిళకు 24,000 రూపాయలు మన వృద్ధులకు బాకీ పడ్డావు, మహిళలకు 26,000 బాకీ పడ్డావు. అవన్నీ కూడా మహాలక్ష్మి గాని వృద్ధులది గాని ఇవన్నీ కూడా బకాయిలతో సహా చెల్లించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా జమ్మికుంటకు సంబంధించి కూడా ఈ మొన్న జరిగిన అక్రమ అరెస్టులు గాని అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తక్షణమే బట్టి విక్రమార్క గారు చొరవ చూపి దళిత బంధు డబ్బులు ఏవైతే అకౌంట్లు ఫ్రీజ్ చేసిండ్రో వాటిని ఓపెన్ చేసి ఆయా దళిత కుటుంబాలు బాగుపడే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. 9వ తారీఖు నుంచి అసెంబ్లీ ఉందంటున్నారు. తప్పకుండా మొన్న జరిగిన సంఘటన మీద రాష్ట్ర వ్యాప్తంగా దళిత కుటుంబాలకు రావాల్సినటువంటి ఆ డబ్బుల మీద బీఆర్ఎస్ పార్టీ ఆ దళితుల పక్షాన అసెంబ్లీలో కూడా పోరాడుతుంది.